वज़ीर क़बायली बहबूद सत्यवती राठौर ने रुकनी असम्बली धर्मारेड्डी और पार्टी के मुख्तलिफ जिले कायदीन के साथ ग्रेटर वरंगल म्युनिसिपल कॉरपोरेशन के लिए इंतखाबी मुहिम का आगाज किया। प्रमुख केजारुला में टीआरएस उम्मीदवार कोल्लापल्ली मनोहर की हिमायत में घर घर पहुंचकर राय दहिंदों से मुलाकात की और टीआरएस उम्मीदवार के हक में वोट के इस्तेमाल की अपील की। इस मौके पर अवाम से खिताब करते हुए उन्होंने कहा कि तश्कील तेलंगाना से कबल अलहदा रियासत की मुखालिफत करने वाले अंधेरी रियासत होने की खदशात के जरिए अवाम को गुमराह करने वाली जमातें आपके दरमियान हैं और इनकी बातों में हरगिज न आए और वज़ीर आला केसीआर की निगरानी में वरंगल को तरक्की याफ्ता शहर बनाने में अहम रोल अदा किए। కేంద్రంలో మనకంటే నెల రోజుల ముందు ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్న 19 రాష్ట్రాల్లో ఎక్కడైనా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారా? అంత దూరం ఎందుకు మన పక్కనే ఉన్న కర్ణాటక మహారాష్ట్రలో మరి మనం ఇచ్చే 2000 వాళ్ళు అక్కడ ఇస్తున్నారా అని మనం ఒకసారి అడగాలి। మాయ మాటలు చెప్తున్నారు, నమ్మొద్దు మోసపోవద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను। ఎందుకంటే మనం ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటారు। అన్న ధర్మారెడ్డి గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినా మరి ఆ తెలుగుదేశం పార్టీ ఇక్కడ అడ్రస్సే లేకుండా పోతుంది। కేసీఆర్ గారి నాయకత్వంలో అయితేనే పరకాల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కానీ సంక్షేమం మేలు జరుగుతుందని ఆ రోజు వస్తే వారు ఆ అనతి కాలంలో వారు చేపట్టిన అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి మీరు ఎంత మెజార్టీతోని మరి 2018 గెలిపించిందో మీకు తెలుసు। అందులో భాగంగానే ఈరోజు 3 డివిజన్లు ఇప్పటికే సుమారు 60 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి। ఇప్పటికే అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, మరి ఏ ఒక్కరి పట్ల గతంలో ఎట్లుండేదంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఒక రకమైన న్యాయం, ప్రతిపక్షంలో ఉంటే ఒక న్యాయం। కానీ కేసీఆర్ గారు అంటారు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ మన బిడ్డలు,